పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు అయితే ఉన్నాయో అవి రద్దు చేసి ఇక్కడ నుంచి రాజముద్ర వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది బాబు గారు. దాని గురించి రాజముద్ర అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాస్బుక్ మీద బొమ్మలు వేశారు. అంతకుముందు బస్ టికెట్ల మీద చంద్రబాబు బొమ్మ ఉంది, ఈ సేవ బిల్లుల మీద ఉంది. ఆ రోజు ఎవరు మట్టాలి, ఆ రోజు రాజు ఏంటది, అది గవర్నమెంట్ ఇదిగా. మరి ఆ రోజులేంది ఈ రోజు వచ్చేది ఎట్టొచ్చింది? దాని గురించి అయినా జగన్మోహన్ రెడ్డి అన్నారా? నీ బొమ్మలు ఎందుకని జగన్మోహన్ రెడ్డి ఏ రోజున అడగలేదు. ఈరోజు వీళ్ళు ఎట్టి వచ్చినట్టు చేసుకుంటున్నారు. ఇంకా అధికారం ముందు చేసుకోవచ్చు, దాన్ని ఎవరైనా చేయలేము. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నీకు ఈ సేవ బిల్లు మీద ఎందుకు, కరెంటు బిల్లు మీద ఎందుకు, ఒక అప్లికేషన్ ఫారం మీద ఎందుకని ఎవరు అడిగాడో ఎవరు అడగలేదు. ఇది ఎందుకంటే ఈ బొమ్మను చూడకూడదు, మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలి అనేది ఒక దురుద్దేశం తప్పితే అది ఏమి కాదు. అయితే ఎన్నికల ముందు బాగా చర్చ నడిపించారు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో. ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ అనేది ఆయన చెప్పింది వేరు, వీళ్ళు ప్రచారం చేసింది వేరు. వీళ్ళు ఏం చేశారు, మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ భూములు మీ దగ్గర ఉండవు, మీ రికార్డ్ అంతా అక్కడ ఉంటుంది, మీ దగ్గర వెళ్ళిపోద్ది, అవన్నీ తాకట్లో పెట్టి ఆయన లోన్లు తెచ్చుకుంటారు అనేది పెద్ద గోబులు ప్రచారం చేశారు. అది జనాల్లోకి వెళ్ళింది. కానీ అది ఎక్కడైనా జరిగిందా అని ఆయన ఎన్ని రీట్లలో చేశారు. ఎవడు పుస్తకమన్నా ఎవడికన్నా ఉందా, ఎవడింట్లో ఉందా, అది తప్పుడు ప్రచారం చేశారు, నమ్మారు. అది కొంత ఉపయోగపడుతుంది ప్రచార ప్రభుత్వానికి. ప్రధానంగా అయితే ప్రజలైతే నమ్మారు. బట్ ఆయన ఫోటోల మీదే, జగన్మోహన్ రెడ్డి ఫోటోల మీద ఎన్నికలు నడిచింది. జగన్మోహన్ రెడ్డి ఫోటోలు అంటే ఆ రోజు చేశాడు. ఇప్పుడు అన్న క్యాంటీన్లు పెట్టాడు, అక్కడ చంద్రబాబు నాయుడు బొమ్మలు వేసుకున్నాడుగా. ఆయన చేసిన పథకాలు దేని మీద చంద్రబాబు నాయుడు బొమ్మలు లేవు, ఉన్నాయా లేవు మన అందరం చూసాము. ఏళ్ళు అధికారం వచ్చి ఇరు బొమ్మను వేసుకున్నాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు అధికారంలో చేస్తున్నాడు. ప్రతి ఒక్కటే ఓటింగ్లు పెట్టి ప్రధానమంత్రి పలాని పథకం అని పెడుతున్నారు. అది ఏ పథకం చేసుకునేది. ఫోటోలు లేవు అని మనం చేయకుండా ఉండాలి. ఇప్పుడు నువ్వు వచ్చావు, నువ్వు చేయకుండా ఇప్పుడు పాస్బుక్లు ఉన్నాయి, ఎప్పుడో ఇచ్చినాయి. రేపు పాస్బుక్లను రద్దు చేసి కొత్త ఇస్తావా? కొత్త ఇచ్చి నీ ఫోటోలు లేకుండా ఏమైనా చేయగలవా? ఎన్ని పుస్తకాలు రద్దు చేయగలవు? దానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇవన్నీ చూసుకోవాలి. కాకుంటే జనాలకి తప్పుడు ప్రచారం ఒకటి వెళ్ళింది, దాన్ని నమ్మారు. అదొకటి పొత్తు ఒకటి, ఈ పెన్షన్ల పెంపు ఒకటి, ఈ రైతు భరోసా కూడా పెంచుతాం 20,000 ఇస్తామన్నాడు. ప్రతిసారి ఎంతవరకు రైతు భరోసా అంటే 21 తారీఖు అంటే 21 తారీఖు గంట కొట్టినట్టు పడేది. ఇప్పుడు నరేంద్ర మోడీ 18 తారీఖు అన్నాడు, 19 తారీఖున నరేంద్ర మోడీ 2,000 రూపాయలు వేసాడు. ఈయన ఇంతవరకు లేదు. ఆ రైతు భరోసా అనే ప్రస్తావన ఎత్తలేదు. రేపు 1 తారీఖు పెన్షన్లు పెంపు అన్నాడు. అవి కూడా చూద్దాం. 3 రోజులు అవి ఓకే, కానీ రోజు చెబుతాం, ఇస్తాడు, ఇస్తే దానికి అభిమానిద్దాం. పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ రద్దు చేసి రాజముద్ర వేస్తానని చెప్పి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిర్ణయం తీసుకున్నారు దాని గురించి. చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ కాకుండా ఎడ్యుకేషన్ పరంగా కూడా నెంబర్ 1 నాయకుడు. అలాంటి వ్యక్తి చెప్పాడంటే లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలా కాకుండా ఎవరైనా నా తాత ఆస్తి, నా తండ్రి ఆస్తి, నా ఫోటోలు లేదా నా తల్లిదండ్రులు, నా తాతల ఫోటోలు ఉండాలి తప్ప అతను ఎవరండి అతను బొమ్మలు వేయడానికి? రాజ్యాంగ విరుద్ధం చేసే పనులు రాజ్యాంగ విరుద్ధం చేసుకుంటూ ఆయన నియంత్రణ ప్రకటించారు. కాబట్టే ఈరోజు ప్రతిపక్షం లేకుండా చేశారు. ప్రజలు గొప్పవారు. ఏం చేయాలో ఏం చేయకూడదో ఓటు ద్వారా సమాధానం చెప్పారు. ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకొని జగన్ రెడ్డి మౌనంగా ఉండాలి తప్ప ప్రతిదానికి విమర్శ పెట్టుకుంటే ఎవరు ఒప్పుకోరు. మీ బాబు సంపాదించాడు, పెట్టుకోండి, మీ పేర్లు పెట్టుకోండి, మీ వ్యవహారం చేసుకోండి, అంతే తప్ప ఎవరో రైతులు పాస్బుక్ల మీద జగన్ రెడ్డి బొమ్మ అనేది దుర్మార్గమైన చర్య. ఇది చంద్రబాబు గారికి మార్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఎన్నికల ముందు మనం చూసినట్లయితే సార్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి బాగా చర్చ నడిచింది. అవును, సో అది రద్దు చేస్తాం, మేము అధికారంలోకి వస్తామని చెప్పారు బాబు గారు. సో చెప్పినట్టుగా దాన్ని సంతకం చేశారు. ఎలా చూస్తారు ఈ పరిణామాలు? ల్యాండ్ యాక్ట్ టైటిల్ అనేది చాలా దుర్మార్గం. నేను సంపాదించుకున్న ఒక బిల్డింగ్ కట్టుకున్నా, సుమారు ఇదే ఉంది నా ఏరియాలో. ఒక బిల్డింగ్ వాల్యూ వచ్చేసి 40-50 లక్షలు ఉంటుంది. ఇదే 40-50 లక్షలు నేను కొనుక్కున్నప్పుడు, నేను బ్యాంక్కి కావాలన్నప్పుడు కనీసం నాకు 20 లక్షలు తగ్గినా 15 లక్షలు తగ్గినా బ్యాంకులో పెట్టుకోవాలంటే నాకు తనఖా కావాలి. తనఖా పెట్టుకుంటేనే ఇస్తారు తప్ప ఈ రోజు నాడు ఎవరు ఏ వస్తువు లేకుండా అప్పు ఎవరు, ఏ బ్యాంక్ అయినా సరే లేదా చేతితో తీసుకున్నా సరే ఏదైనా ఉంటేనే పెడతారు తప్ప ఎవరు. అలాంటి ఈ లైన్ టైటిల్ వచ్చినాక అసలు మా ఆస్తి మాకు ఉండిద్దా అని రైతుల్లో కానీ ప్రజల్లో కానీ సామాన్యుల్లో కానీ ఎలుగెత్తిన సమస్య, పెద్ద సమస్య ఇది. అలాంటిది ఆయన మన ఆస్తులు అమ్ముకున్నామంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. దాన్ని లైన్ యాక్ట్ను రద్దు చేయడం చాలా శుభపరిణామం. దానికి కూడా మేధావులు, లాయర్లు కూడా గత సంవత్సరం నుంచి విజయవాడ బార్ అసోసియేషన్లో దాని మీద దీక్షలు కూడా చేశారు. వాళ్ళు కూడా హర్షించారు. ఇది చీకటి రాజ్యం తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. దీన్ని రద్దు చేయడం కూడా చాలా ఆనందం, ప్రజలకి ఉపయోగపడేది. అంటే ఎన్నికల ముందు ఎక్కువ నడిచింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆ బొమ్మలు అయితే ఉన్నాయి పాస్ పుస్తకాల మీద.
సో అది ఇప్పుడు తీసేసి ఎవరిది కాకుండా రాజముద్ర, ప్రభుత్వం నుంచి రాజముద్ర వేస్తాము, అది ఎవరికి కదండి, బాబు గారు అంటున్నారు. ఎవరికి ఉపయోగపడని పనులు నువ్వు చేసింది జగన్మోహన్ రెడ్డి, అవన్నీ సరి చేసుకోవాలి. రాజముద్ర అంటే మనం హక్కు, ఇండియా పుట్టాము, ఇండియాలో ఒక భాగం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము. ఎవరు బొమ్మ లేకుండా రాజముద్ర వేసుకుంటే రాజమార్గంకి వెళ్ళే తప్ప నీలాగా ఫోటోలు పిచ్చి పట్టి ప్రతి దానికి ఫోటోలు వేసుకుంటే. పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు అయితే ఉన్నాయి, అది కొందరికి ఇష్టంగా లేదులండి. ఎందుకంటే తన సొంతంగా సంపాదించుకున్న ఆస్తికి అది చంద్రబాబు నాయుడు కానీ, లోకేషే కానీ, ఇంకెవరైనా జగనే కానీ అది వేస్తే కొందరు అంగీకారం ఉండట్లేదు. ఎందుకంటే తన సొంతంగా సంపాదించుకున్న ఆస్తికి వేరే వాళ్ళ ఫోటోలు వేయడం కొన్ని వర్గాల వారికి ఇబ్బందికరంగా ఉంది. అది ఏది వేయకోకుండా రాజముద్ర, గవర్నమెంట్కి సంబంధించిన రాజముద్ర వేస్తే సంబంధం. రాజముద్ర వేస్తే నిర్ణయం తీసుకున్నారు అంతే అంతే. అవును, ఇంకా మిగతా ఎన్నికల సమయంలో బాగా నడిచింది చర్చ. అవును. దాని ప్రకారంగానే దాన్ని బేస్ చేసుకునే కానీ రిజల్ట్ వచ్చింది. ఆ ఎన్నికల రోజు జరిగిన ఇన్సిడెంట్ని బట్టే ఇదంతా కొన్ని ప్రాసెస్ జరిగినాయి. ఏంటి ఇంత అరాచకంగా చేస్తున్నారు కదా, ఇంకా గవర్నమెంట్ వస్తే ఇంకెలా చేస్తారని దాని ప్రభావం చూపించింది ఎలక్షన్ మీద. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ అని చెప్పి పదే వైసీపీ చెప్పినా కూడా ప్రజలైతే మరి దాన్ని ఏమన్నా దాని గురించి అదే సార్. ఫైనల్గా ఇప్పుడున్న ప్రభుత్వం వైసీపీ మీద, గత ప్రభుత్వం మీద కక్షపూర్తి చర్యలు చేస్తుందని చెప్పి మాజీ మంత్రి పేర్ని నాని గారు అంటున్నారు. పేర్ని నాని గారు చేస్తున్నది ఏదైనా సరే విమర్శ ఉండాలండి, కానీ మంచి విమర్శ అయి ఉండాలి. ఆ విమర్శ పరిపాలనకి ఉపయోగకరంగా ఉండాలి. ఏదో నోటికి వచ్చింది కదా విమర్శ చేయడానికి లేదు, కానీ విమర్శ అనేది ఉండాలి. ప్రతి వ్యవస్థలో కూడా విమర్శన ఉండాలి. ఏది ఇప్పుడు కనీసం ప్రతిపక్షానికి మెజారిటీ లేదు, ప్రజానికి మెజారిటీ ఉంటే దాన్ని మీరు చేసే పనులు ఇలా ఉన్నాయి కదని చెప్పేసి ఇలా కాదు విమర్శించేది ఉండాలి. కానీ అది కరెక్ట్ విమర్శ కాదు. పేర్ని నాని అన్నది కరెక్ట్ కాదు. పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ తీసేసి వాళ్ళు ఇప్పుడు రాజముద్ర వేస్తామని చెప్పి నిర్ణయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. అది మంచిదే, అదేం తప్పులేదే. దాని గురించి కూడా అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈయన బొమ్మ కదా, ఆయన బొమ్మ వేసుకున్నారంటే తప్పు చేయాలి. రాజముద్ర అయితే ఉడికైనా ఓకే, అది అలాంటి డౌట్ లేదు. బాగా హడావిడిగా జనాలకు ఎక్కువ వెళ్ళింది ఇది ల్యాండెడ్ యాక్ట్ అనేది. మరి వాళ్ళు అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పారు, చెప్పినట్టుగానే సంతకం చేశారు. మరి ఆయన బొమ్మల గురించి బాగా చర్చ నడిచింది కదా జగన్మోహన్ రెడ్డి. నడిచిందండి, ఆయనకు కూడా చెప్పారు అందరూ. మీడియా సమావేశంలో కూడా ఇది వద్దన్నారు, కానీ అది వాళ్ళు కొనసాగించారు. ఇప్పుడు లేదు. ఇప్పుడు వచ్చే పుస్తకాలకు రాజముద్రగా ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ప్రతి ఏ ముఖ్యమంత్రి వచ్చినా అది అందరికి ఉపయోగించాలి. ఈరోజు నువ్వు ఉంటావు, రేపు ఇంకొకరు ఉంటారు, ఎల్లుండి ఇంకొకరు ఉంటారు. అందువల్ల అందరికి పనికి వచ్చేది ఉంటేనే మంచిది.